సో మీ అందరికీ తెలుసు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నాకు 40 పార్ట్ 12 నుంచి పార్ట్ 46 దాకా మీకు సంబంధించింది 17,468. సో 36,924. ఓకే, దిస్ ఇస్ రిగార్డింగ్ ఎలక్షన్. నా రోజుకి 15 మీరు టార్గెట్ చేయాలి. నా నెక్స్ట్ రమ్య కృష్ణ ఉప్పల అనే ఇల్లు మీరు మీ లిస్ట్ మీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు లక్ష్మీనారాయణ కనపడదు. నెంబర్ 1 అతనిది ఫస్ట్ చెక్ చేయండి. మీరు ఆల్రెడీ ఆ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి మీకు తెలిసి ఉంటారు ఎవరెవరనేది. వాళ్ళ గురించి మీరు ఈసీనెట్లో చెక్ చేసుకోండి. ఒక ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళొద్దు నేను చెప్పట్లేదు, నేరుగా మీ ఇష్టం ఎట్లా మీరు తయారు చేస్తారో అట్లా మీరు చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ఈరోజు ఒక 15 మంది అంటే 15 మంది ఎవరు ఒకసారి ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నైట్ చేసుకుని రేపు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాలి. వెళ్ళి అక్కడ వీళ్ళకి మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా అడగాలి. పాయింట్ నెంబర్ 2 ఈజ్ ఒకసారి లక్ష్మీనారాయణ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చేశారు. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన కుటుంబ సభ్యులందరిది కూడా మీరు ఒకసారి చేశారు. ఎట్లా చేయగలిగారు చెప్పండి. ఎవరు ఇచ్చారు? ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేసిన వారికి ఏంటంటే డోర్ నెంబర్ వారీగా చెక్ చేస్తున్నాం సార్. వాళ్ళు ఆ డోర్ నెంబర్ వారీగా 2002 లిస్టులో ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళ లిస్టులో తర్వాత ఆడవాళ్ళ లిస్టులో వేరేగా చెక్ చేస్తున్నాం సార్. చెక్ చేసుకుని ఉన్నందులో ఫస్ట్ డెస్క్రాప్ చేసుకున్న తర్వాత యాడ్ చేస్తున్నాను సార్, మ్యాపింగ్ చేస్తున్నాను సార్. అది అయిన తర్వాత ఇట్లా మళ్ళీ నేను ఈ లిస్టు లింక్ ఇచ్చాను సార్. ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి లిస్ట్ ఇచ్చిన తర్వాత ఈ లిస్టు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తర్వాత డోర్ నెంబర్ వారీగా కూడా అట్లా సపరేట్ ఎక్సెల్ లిస్టులు తయారు చేసుకుని పెట్టుకున్నాను. డోర్ మళ్ళీ చెప్పండి. మీకు ఒక ఎక్సెల్ షీట్లో డేటా ఇచ్చారు. ఎట్లా ఏ డేటా అది? అంతకుముందు 2002 సంబంధించిన చూసి దానికి ఇప్పుడు ప్రతి యాడ్ చేస్తాను. చూడటం అంటే ఎట్లా చూశారు? లింక్ ద్వారానే సార్. ఇప్పుడు లింక్ ఇచ్చారు కదా, సో సర్చింగ్ చేశారు. సర్చ్ చేసి దాని ద్వారా ప్రొపగేట్ చేస్తాను. ఓకే, సో సునీల్ కుమార్ చెప్తున్నట్టు వింటుంటే మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు ఆ లిస్ట్ ఇచ్చాను కదా, లిస్ట్ మీరేం నేర్చుకున్నారు ఇప్పుడు? ఓకే, బ్యాచ్ పెట్టుకోవడమే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో దయచేసి దాన్ని మీరు చూసుకోండి. అదే ఇప్పుడు మీ నియోజకవర్గం మొత్తం చూస్తూ ఉన్నానమ్మా. నిజాంపట్నంలో భాగ్యరాజు మేడికొండ 33.25% చేశారు. ఈయనకి కూడా మీరు బాటమ్ మోస్ట్ ఉన్నారు. క్రమశిక్షణ చర్యలు నాకు ఈ ఆఫీస్లో పంపిస్తారు. మీరు ఎగ్జాక్ట్ రిపోర్ట్ నాకు ఇస్తారు. లేనిపోని వాడిని పెట్టకండి, ఉన్నవాళ్ళు లేరని కూడా చెప్పకండి. సో దీనికి చూడాల్సింది మీరు సూపర్వైజర్ గారు ఏమేమి చూస్తారు చెప్పండి. మొత్తం డోర్ నెంబర్ వారీగా నార్త్ వెస్ట్ కార్నర్లో నుంచి నంబరింగ్ చేసుకుంటాం సార్. అంటే పేరును ఇంట్లో ఎంతమంది ఉన్నారో అవన్నీ ఎంటర్ చేస్తున్నాం సార్. ఓకే, పెన్షన్ ఇక్కడ తీసుకుంటున్నారు కానీ మీరు వెళ్ళిన రోజు వాళ్ళు లేరు, ఏం చేస్తారు? వాళ్ళు ఏ డోర్ నెంబర్ తాలూకాలో గతంలో అడ్రస్లో ఉండేవాళ్ళు ఆ ఇంటి దగ్గర వాళ్ళని యాడ్ చేశాం సార్. యాడ్ చేస్తారు. ఓకే, తల్లికి వందనం ఇక్కడ తీసుకుంటున్నారు కానీ కూలి పనికి గుంటూరుకి వెళ్ళారు. మోస్ట్లీ టెనెంట్ ఫ్యామిలీస్గా ఇక్కడ స్కూల్లో చదివేటప్పుడు నేమ్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది సార్. వాళ్ళు ఏ ఇంటి దగ్గర అయితే గతంలో ఉండేవాళ్ళు ఆ ఇంటి దగ్గర వాళ్ళ పేరు చూపించారు. ఓకే, సో ఇక్కడ 3 సంవత్సరం క్రితమే ఊరు వదిలి అమెరికాలో సెటిల్ అయ్యారు. అమెరికన్ సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? అమెరికన్ సిటిజన్ తీసుకున్న వాళ్ళని అయితే ప్రస్తుతం ఉన్న వాళ్ళ ఫ్యామిలీ వరకే ఎంటర్ చేశారు సార్. అతను ఏం చేస్తారు? మైక్ చేస్తారు, చెయ్యారు.